మరి ఆయన అక్కడ చూసినట్టుగా అయితే ఆ తల్లిగా అయినటువంటి మరియమ్మ, మరి శిష్యుడైన యోహాను అక్కడ ఉండడం ఆయన చూసి ఉన్నారు. Women, this is your son. ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈయన మా నీ And కుమారుడు he told అని. your disciple John, it is your mother. మరి శిష్యుడైన యోహానుతో చెప్తున్నారు, ఇదిగో నీ తల్లి అని చెప్పి. And immediately that disciple took him to his own house. మరి ఆ చెప్పిన మాట వెను వెంటనే ఆ శిష్యుడు ఆ తల్లిని చేర్చుకోవడం జరిగింది. He took his own house. మరి ఆయన తన సొంత గృహంలోంచి సొంత గృహానికి తీసుకువెళ్ళడం జరిగింది. Because Jesus knew that his brothers, they didn't believe Jesus Christ. మరి యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన సహోదరులైనటువంటి వారు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచలేదు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు. That time Joseph was already died. మరి ఆ సమయంలో యోసేపు మరి మరణించి ఉన్నాడు అప్పటికే. So who will look after his mother now? మరి ఈ సమయంలో ఎవరు మరియమ్మను చూసుకుంటారు? John chapter 5:7. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. His brothers did not believe him. మరి ఆయన యొక్క సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని రాయబడి ఉంది. Jesus knew that his own brothers, they didn't believe Jesus Christ. మరి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన సహోదరులు ఆయన నమ్మలేదని చెప్పి So విశ్వాసం now I ఉంచలేదని am తెలుసు. going to die. మరి ఏదేమైనప్పటికీ నేను మరణిస్తానని ఆయనకి తెలుసు. Who will look after my mother? మరి నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఆయన ఆలోచిస్తున్నారు. So he know that his disciple always is on his chest. మరి ఆయనకి తెలుసు, యేసుక్రీస్తు వారికి ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న శిష్యుడు ఎవరు అనే సంగతి ఆయనకి తెలుసు. So beloved John, మరి ప్రియమైనటువంటి యోహాను, so he told him, take care of my mother. మరి యేసుక్రీస్తు వారు యోహానికి చెప్పడం జరిగింది. When Jesus said, immediately he took him in his house. మరి ఆ మాట చెప్పిన వెంటనే యోహాను తన మరి ఆయన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియని తన ఇంటిలోనికి చేర్చుకోవడం జరిగింది. మరి అక్కడ చూసినట్లయితే మరి కుమారుల యొక్క బాధ్యతని, పిల్లల యొక్క బాధ్యతని తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉంది అనేది తెలియచేయడం జరిగింది.